హాయ్ అండి. మనం మొన్న కోటి దీపోత్సవానికి వెళ్ళి వచ్చిన వీడియోని సగం చూశాం కదా. మిగతా సగం వీడియో ఇప్పుడు చూసేద్దామా? ఆ రోజు రాష్ట్రపతి గారు కూడా వచ్చారు. లక్ష్మీ నృసింహ కళ్యాణం జరిగింది. శివుడికి హారతి జరిగింది. అత్యంత వైభవోపేతంగా మిగతా పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. దీపోత్సవం, కోట్ల దీపాలు, కోట్ల మంది వెలిగించటం మన కళ్ళతో చూస్తున్నాం. అత్యద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మరొక్కసారి వివరణాత్మకంగా చూద్దాం. ఓకేనా? సంసార వృక్షమఘ బీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర విశాల కరాల కాలా నగ్రగ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దేశ ప్రథమ పౌరురాలు ఆ రోజు కోటి దీపోత్సవంలో మొదటి దీపం వెలిగించారు. ఆ తర్వాత ఈశ్వరునికి భారీ ఎత్తున హారతి కార్యక్రమం జరిగింది. వివిధ పూజాధికాల తర్వాత రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జనగణమన పాడి ఆమెకు అభివాదాలు, గౌరవ మర్యాదలు, చిరు సత్కారాలు ఇవన్నీ పూర్తయి రాష్ట్రపతిని సాగనంపిన తరువాత మిగతా పూజాది కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ దృశ్యాలన్నీ చూస్తున్న భక్తులు చూస్తున్నారా? ఆనంద పారవస్యంలో మునిగిపోయి అక్కడే నాట్యం చేస్తున్నారు. శివతాండవంలా చూస్తున్నారా? ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఎవరికి వారు భక్తిగా, ఆధ్యాత్మికంగా ఉన్న ఆ వాతావరణంలో, ఆనందంలో, భక్తి తన్మయత్వంతో మునకలేస్తూ ఉప్పొంగిపోతున్నారు, పరవశిస్తున్నారు. మిగతా కార్యక్రమం చూద్దామా? జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ జయ హింద్.
చూశారు కదండి స్వామివారికి హారతిని ఎంత అద్భుతంగా ఇచ్చారో. ఆ తర్వాత కాంతారా పాటకు అక్కడ ఉన్న కొంతమంది కళాకారులు ఎలా నృత్యం చేశారో కూడా మీరు చూడవచ్చు. దానికంటే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. వచ్చే సంవత్సరం కూడా కోటి దీపోత్సవం ఇలాగే జరగాలని, ఇలాగే జరపాలని ఎన్టీవీ, వనితా టీవీ, భక్తి టీవీ వారిని కోరుతూ భారీగా తరలివచ్చిన భక్తులందరికీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు తమపై ప్రసరిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అందాక సెలవు. కాంతారా నృత్యం చూడొచ్చు.